కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడి ఓటమికి 100 శాపనార్థాలు అన్నట్లు తెలంగాణలో కేసీఆర్ ఓటమికి ఏపీలో జగన్ ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. 10 ఏళ్ల ఏకఛత్రాధిపత్యం, మనల్ని కదిలించే మునగాడే లేడు, ఇక ముందు రాడు అన్న ఆత్మవిశ్వాసం కేసీఆర్ కొంప ముంచితే 5 ఏళ్ల అధికారం పంతం నిలబెట్టుకోవడానికి అన్న జగన్ మూర్ఖత్వం వైసీపీ రెక్కలు విరిచింది. అయితే ఈ రెండు పార్టీల మధ్య ఫలితాలు ఎలా ఉన్నా వారు ఎంచుకున్న బాట మాత్రం విమర్శల బరువును మూటగట్టుకుంటున్నాయి. ఒకరు ఫామ్ హౌస్ సీఎంగా, మరొకరు ప్యాలెస్ సీఎంగా చరిత్రకెక్కారు. కేసీఆర్, జగన్ వారిని వారే ఓడించుకున్నారా? ప్రగతి భవన్ గేటు దాటి బయటకు రాని కేసీఆర్, ప్రజా సమస్యలను పట్టించుకొని బీఆర్ఎస్ అధినేత. కేసీఆర్ బాటలోనే నడిచిన వైసీపీ అధినేత జగన్, తాడే ప్యాలెస్ ను దాటి బయటకు రాని జగన్, వాలంటీర్ వ్యవస్థతో నేతలను పక్కన పెట్టిన జగన్, జగన్ కలిసేందుకు అనుమతి ఇవ్వని ఓ కోటరీ, ప్రజలను నేరుగా కలుసుకోలేకపోయిన ఇరు నేతలు. నియంతృత్వ పోకడలను ప్రజలు ఆహ్వానించరు. అంతా తామే అని భావిస్తే అది భ్రమే అవుతుంది. గ్రౌండ్ లెవెల్లో ఉండే వాస్తవ పరిస్థితులను గమనించాల్సి ఉంటుంది. ప్రజలకు చేరువగా ఉండాల్సి ఉంటుంది. ఇటు తెలంగాణలో కేసీఆర్, అటు ఏపీలో జగన్లు ఒక రకంగా నియంతృత్వ ధోరణితోనే ముఖ్యమంత్రులుగా వ్యవహరించారు. కేసీఆర్ ప్రగతి భవన్కే పరిమితమై ప్రజలకు దూరంగా ఉన్నారు. ప్రజా సమస్యలు తనకు తెలుసునని, తాను పరిష్కరించేవే సమస్యలని ఆయన భావించారు. అందుకే 10 ఏళ్ల ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత కేసీఆర్ దారుణంగా ఓటమి పాలయ్యారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఒక్క స్థానంలోనూ బీఆర్ఎస్ గెలవలేకపోయింది. అంటే కేసీఆర్ నేల మీదకు చూడడని భావించిన జనం ఈ ఎన్నికల్లోనూ పక్కన పెట్టినట్లయింది. ఇక జగన్ కూడా అంతే, సేమ్ మెంటాలిటీ. తాడేపల్లి ప్యాలెస్ ను దాటి బయటకు రాలేదు. అంతా అక్కడి నుంచే జరిపించేశారు. ముఖ్యమంత్రిగా సమీక్షలు చేసిన సెక్రటేరియట్ కు వచ్చిన దాఖలాలు లేవు. కేవలం మంత్రివర్గ సమావేశాలకు మినహా సెక్రటేరియట్ కు రాని పరిస్థితి. తాడేపల్లి ప్యాలెస్ కు సామాన్య జనం చేరుకోలేని పరిస్థితి. ఆయనంతటా ఆయన జనంలోకి వచ్చినప్పుడు మాత్రమే కనిపించిన వారితో కొంత కరచాలనం చేయడం మినహా ప్రజా సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. అంతా ఎవరో జగన్ను వెనుకుండి నడిపించినట్లే కనబడింది. ఆయనకంటూ సొంత ఆలోచనలు లేవు. బయట జరిగే విషయాలు ఆయనకు తెలియకుండా ఒక బలమైన కోటరీ అడ్డం పడిందనే చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో ప్రధాన సమస్యలతో పాటు ప్రభుత్వంపై అసంతృప్తి ఉందని జగన్ దగ్గరకు తీసుకెళ్లలేకపోయారు. ఆ కోటరీ ఎవరిని అనుమతించలేదు. జగన్ దర్శన భాగ్యం ఎవరికీ దక్కదు. చివరకు మంత్రులు కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచి పిలుపు వస్తేనే అక్కడకు వెళ్లాలి తప్పించి వారంతట వారు జగన్ను కలిసేందుకు అవకాశం లేదు. మంత్రులకు కూడా జగన్ అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటన్న ప్రశ్నకు ఈరోజు సమాధానం దొరకలేదు. కేవలం సంక్షేమంపైనే దృష్టి పెట్టి అభివృద్ధిని పూర్తిగా విస్మరించారు. అంతేకాదు, నేల విడిచి సాము చేసినట్లే కనబడుతుంది. ఇక ఎప్పుడైతే జగన్ నాయకత్వాన్ని పక్కన పెట్టి వాలంటీర్లను నియమించారో అప్పుడే లీడర్షిప్ అనేది నిర్వీర్యమైంది. పార్టీ యంత్రాంగం మొత్తం కుదేలైపోయింది. గత ఎన్నికల్లో చొక్కాలు చించుకొని పనిచేసిన క్యాడర్ను ఏమాత్రం పట్టించుకోలేదు. ఎమ్మెల్యేలకే గతి లేనప్పుడు ఇక సామాన్య కార్యకర్తల గురించి ఈ పార్టీ చీఫ్లు ఎందుకు ఆలోచిస్తారు? వాలంటీర్ల వ్యవస్థతో పూర్తిగా తనకు అనుకూలంగా మలుచుకోవాలని భావించిన జగన్కు అదే శాపమైంది. మరోవైపు కేంద్రంతో సఖ్యతగా ఉంటూనే కూటమిగా ఏర్పడటానికి అవకాశం ఇచ్చి జగన్ మరో తప్పు చేశారన్నది పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్. మొత్తం మీద తెలంగాణలో కేసీఆర్ కానీ, ఏపీలో జగన్ కానీ స్వయం కృతాపరాధంతోనే ఓటమిని కొని తెచ్చుకున్నారు. వారిని ప్రత్యర్థులు ఓడించలేదు, వారిని వాళ్లే ఓడించుకున్నారు.